నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మా డైమండ్ డెకాయిటీ సక్సెస్ సాధించినందున ఇక్కడ మన లోకల్గా కడప జిల్లాలో మూవీ చేయడం జరిగింది. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం మీరందరూ వచ్చినందుకు మా ధన్యవాదాలు. సో దీన్ని సక్సెస్ చేసినందుకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ఒక కేక్ తీసుకుని ఈ ప్రొజెక్ట్ కదా. నిర్మాత థ్యాంక్ యూ అండి. హీరో కంప్యూటర్ జరిగిన నేను డైరెక్టర్ అమ్మా డైరెక్టర్ కాదండి. గోపాల్ శర్మ గారు స్టార్ట్ చేయాలా? మాట్లాడండి సార్, మీరు మాట్లాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ మా యొక్క వినపాన్ని విని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో ముందుగా ఇక్కడ కడపలో మనము ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే, సో యాక్చువల్గా మనము లోకల్గా నేను ఒక 3 సంవత్సరాల కిందట ఒక స్క్రిప్ట్ రాయడం జరిగింది. అది ఫస్ట్ స్టార్టింగ్లో మేము డెకాయిట్ అని స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా. సో ఒరిజినల్ డెకాయిట్ సినిమా మాదే యాక్చువల్గా. సో డెకాయిట్ అనే యాక్చువల్ మేము టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడము కొద్దిగా డిలే అయినందువల్ల సో ఆ టైటిల్కు ఇంకా మాకు న్యాయమే జరిగింది. సో తర్వాత వచ్చేసి మనము డైమండ్ డెకాయిట్గా ఈ పేరు మార్చడం జరిగింది. సో డైమండ్ డెకాయిట్ అనే మూవీ లోకల్గానే మనం ఒక 2 monthsలో మూవీ చేయడం జరిగింది. దాదాపుగా 60 పైగా లొకేషన్లలో మన కడప జిల్లాలోనే గండికోట, పొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, కమలాపురం సబ్ జైల్లో ఒరిజినల్ జైల్లోనే చేయడం జరిగింది. పర్మిషన్ తీసుకొని ఒక 2 days మనం అక్కడ పూర్తి ఒరిజినల్ జైల్లోనే మనము షూటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కడప సిటీలో చాలా లొకేషన్లలో చేసాం. మన చిన్నచౌక్ అయితేనేమి, ఇక్కడ మన కోటిరెడ్డి సర్కిల్ అయితేనేమి, తర్వాత మరియాపురం దగ్గర అయితేనేమి, బిల్డప్ దగ్గర, మొత్తం చుట్టుపక్కల లొకేషన్లలోనే. సో మన కడప జిల్లాలోనే అందమైన లొకేషన్లు ఉన్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి లొకేషన్లు కడపలో ఉన్నాయని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. యాక్చువల్గా మనకు తమిళనాడు నుంచి, కేరళ నుంచి కానీ, ఇక్కడ మా కర్ణాటక నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ చాలా సినిమాలు జరుగుతున్నాయి ఇప్పటికే. సో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కడప బార్డర్ దాటకుండా ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే చిత్రీకరించిన మొట్టమొదటి తెలుగు సినిమా. ఇది ఒక సినిమా చరిత్రలోనే కాబట్టి మీరందరూ మన కడప జిల్లాకు మన ఒక ప్రాంతీయ అభిమానంతో మీరందరూ వచ్చినందుకు మా ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు పెద్దలు నేను మామూలుగా 80 నుంచి రంగస్థలంలో పరిచయం ఉంది. ఎక్కువ పౌరాణికాల్లో ప్రదర్శించేవాడిని. ఇప్పుడు కూడా పౌరాణికాల్లో ప్రదర్శిస్తున్నా. 2 నెలలకు 3 నెలలకు ఏదో ఒక పాత్ర వస్తుంది. నా మీద అభిమానం ఉన్న వాళ్ళు పిలుస్తుంటారు. ఆ పరంపరలో వీళ్ళు పిలిచడం జరిగింది. నా ఫోటో అది వాళ్ళే కలెక్ట్ చేసుకున్నారు. మీరు పెద్ద మనిషిగా బాగుంటుంది సార్, ఊర్లో ఒక పెద్ద మనిషిగా ఉంటే మాకు పాత్ర ఉంటుంది అని కండువా వేసుకొని పంచె కట్టుకొని నా రోలు చిన్న రోలుగా కనపడుతుంది.
ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్కు, నిర్మాతకు నా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు. ఇదే ఫస్ట్ టైం మూవీలో యాక్ట్ చేయడము. ఈ మూవీలో రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రావడానికి కారణం మా కజిన్ బ్రదర్ గారు ఉదయ్ కుమార్ గారిని వాట్సాప్లో పెట్టింటే నన్ను పంపించారు ఆడిషన్స్కి డైరెక్టర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ ఫారూక్ ఇందులో యాక్ట్ చేస్తున్నాను నేను. చాలా బాగా వచ్చింది మూవీ. కాబట్టి మీరు అందరూ ఆదిస్తారనేసి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ ఈ సభాపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా మిత్రులందరికీ సభాపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి. ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. అందరం చాలా బాగా కష్టపడ్డామండి. మీకు అందరికీ తెలుసు, మాకన్నా ముఖ్యంగా ఒక సినిమా తీసి బయటికి తీసుకురావాలంటే, సినిమాను ప్రమోట్ చేయాలన్నా, ఈ సినిమాను జనాల్లోకి తీసుకురావాలన్నా ఎంత కష్టమో మీకు తెలుసండి. చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ గారు కష్టపడ్డారు. అలాగే మా హీరో గారు, గోపాల్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డబ్బుల పరంగా కానీ ఏ విధంగా కానీ ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడి ఈ సినిమాను కంప్లీట్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉందండి. మేము టీజర్ లాంచింగ్ చూసామండి హైదరాబాద్లో. చాలా బాగా వచ్చిందండి పిక్చరు. అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నామండి. నమస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, మరి కడప వాసులకు, కడప ప్రజలకు మొట్టమొదటిసారిగా మేము ధన్యవాదాలు తెలపాలి. ఇప్పుడు కడప జిల్లాలో ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అనే భావన అందరికి కలగాలి. ఒక డైరెక్టర్, ఒక హీరో ఎక్కడో హైదరాబాద్, చెన్నై నగరంలో, బాంబేలలో అక్కడ చూసి ఉంటారు. కానీ కడప జిల్లాలో కూడా ఇలాంటి డైరెక్టర్ ఉన్నారా, ఇలాంటి నిర్మాత ఉన్నారా, మరి ఇలాంటి హీరో ఉన్నారా, ఇలాంటి సైడ్ యాక్టర్లో ఉన్నారా అనే భావన అందరికి కలగాలి. ఈ చిత్రానికి ఎంత కష్టపడినా మాకు తెలుసు. చాలా మంది ఎన్ని సినిమాలు తీశారు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంతో వ్యాయామం, ఖర్చుతో కూడిన డబ్బులు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు ఈ మధ్యకాలంలో. మీరు చూస్తున్నారు, చిన్న సినిమాలకు ఆదరణ చాలా తక్కువైంది. దీనికంతటి కారణం నిర్మాతల వ్యవస్థ, హీరో వారు పైకి రావాలని, ఎదగాలని భావన. ఇలాంటంతటికి దూరం చేసిన ఏకైక చిత్రం మన భారతదేశం ఉందంటే గుజరాత్లోనే 40 లక్షల వ్యయంతో సినిమా తీస్తే 120 కోట్ల పైసలకు డబ్బులు సాధించింది. అంత కొత్త హీరోలే. ఇది ఒక చరిత్ర మన ఇండియాలో. అదే లాలు అని ఒక మూవీ అండి, ఇది గుజరాతీ మూవీ. లాలు మూవీ మన పేపర్లలో, మన మీడియా వాళ్ళే క్లుప్తంగా సగం పేజీ వేశారు. ఒక పేజీకి సగం పేజీ వేశారు. ఎందుకు వేసినారంటే వాళ్ళు కొత్త వారు కూడా రావాలి, ఇలాంటి వారు కూడా ముందుకు రావాలి, ప్రజల్లో కూడా చైతన్యం కలగాలనే భావనతో గుజరాత్ సినిమా అంతటి హిట్ చేసిన ప్రజలు. కాబట్టి ఎలాంటి సినిమా అయితే మంచి కంటెంట్ ఉంటుందో, ప్రజలకు దగ్గరగా సినిమాలు తీస్తారో అంటే అలాంటి సినిమాలు ఆదరించడానికి ప్రజలు ఎప్పుడు ముందుంటారని తెలుపుతూ, మరి మీడియా మీపైనే బాధ్యత ఉంది. ఎందుకంటే జిల్లావాసి కాబట్టి పూర్తి బాధ్యత మీపైనే ఉంది. దీనికి ప్రజలు తీసుకుపోవాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజల మధ్యలో డైమండ్ డెకాట్ అనే సినిమాను పూర్తిగా కలపడానికి మీ బాధ్యత, మాది బాధ్యత. ఎందుకంటే కడప జిల్లాలో కూడా సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి వారు ఉన్నారని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కనువిప్పు కావాలి. కాబట్టి మీడియా మిత్రులకు మరి ఈ అవకాశం కల్పించిన డైమండ్ డెకాట్ హీరో, మరి డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకి, కడప జిల్లా వాసి ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇక్కడికి వచ్చిన ముందుగా అందరికీ శుభోదయం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం అండి. మేము డైమండ్ డెకాట్ అని మూవీ చేసామండి. గత 3 years నుండి దీని మీద కష్టపడుతూ చేస్తున్నాం.
ఈ మొన్న పోయిన 22nd ఈ డిసెంబర్లో టీజర్ లాంచ్ చేసాం హైదరాబాద్లో. ఆ టీజర్కి వచ్చిన అనూహ్యమైన స్పందన అంత ఇంత కాదని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఇది పెట్టడానికి గల కారణం కూడా అదే అండి. ఈ సక్సెస్ మీట్ ఎందుకు చెప్తున్నా అంటే కేవలము ఎవరో అన్నోన్ మేమంతా తెలియని వాళ్ళమే, కానీ మనకు ప్రజలు ఇచ్చిన ఆ అనూహ్యమైన స్పందన కోసమే ఈరోజు ఈ సక్సెస్ మీట్ చేయడానికి గల కారణం కూడా అండి. ఈరోజు దీనికోసం మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలాగనే మన మీడియా మిత్రులందరూ మన కోసం మీరు ప్రమోట్ చేసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ మన జిల్లాకు మన ఏరియా మొత్తానికి కూడా ఈ రాయలసీమలో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ సో బట్ ఆంధ్రాలోనే కాదండి, మన వాళ్ళని కూడా చేస్తాం. అంటే మనము వాళ్ళు తేడానికి కాదు ఇక్కడ, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుండి మన వాళ్ళు రావట్లేదు, ఎందుకో తెలియట్లా. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కమ్ దేర్. దెర్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వి డూ హ్యావ్, బట్ వీఆర్ నాట్ కమింగ్. ఎందుకంటే భయపడుతున్నాం, వాళ్ళు ఏదో చేస్తారు. ఎవరేం చేయరండి. మనం ఒక మంచి మూవీ చేసి బయట వేయడమే మన బాధ్యత. అది ఒక్కటి మనం చేయాలి. ఎవరైనా చేయొచ్చు. దారుణంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా వచ్చేసి చేసే విధానం తెలియాలి. అయితే అది చేసుకొని హ్యాపీగా మనం హైదరాబాద్లో అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. ఎక్కడ మనకి ఇబ్బంది లేదు. కాకపోతే మన వాళ్ళకు మనకున్న ఈ హెరిటేజ్ మనకు ఇదివరకు మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఇదంతా లేదు. బట్ మేము ఈ మధ్య మన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మన కడపలో చాలా మంది రెడీ అవుతున్నారు. ఏది సినిమాలు చేయాలి, ఇంకా ఈ సినీ రంగం మన ఏరియాలో కూడా బాగా డెవలప్ చేయాలనే ఆలోచన అయితే చాలా మందికి ఉంది. కాబట్టి ఇలాగా చాలా మంది రావాలని మన కడపే కాదు మన ఈ ఏరియా రాయలసీమ ప్రాంతం మొత్తానికి కూడా అందరూ వచ్చి హ్యాపీగా ఈ సినిమాలు చేసి ఆ సినిమా రంగంలో మనమంటూ ఒక స్థానం పొందాలని నేను చాలా ఆలోచిస్తుంటా. ఇలా కావాలి, అందరు రావాలి, ఎందుకు మన వాళ్ళు వెనకబడుతున్నారు, వాళ్ళు ఒక్కటేనా కాదు, మనం కూడా ఉన్నాము, మనకు ప్లాట్ఫామ్ ఉంది, ఎందుకు మనం చేయలేము అనే ఒక ధైర్యం అయితే ఇవ్వాలనే ఆలోచన కూడా చెప్తున్నా అండి. ఎందుకంటే ఈ సక్సెస్ మీట్ మేము అసలు ఊహించలేదు, ఇంత పెద్ద అనూహ్యమైన స్పందన వస్తుందని అసలు ఊహించలేదు. దాని తర్వాతనే డిసైడ్ అయ్యామండి. ఏమని ఈ సక్సెస్ మీట్ ఒక టీజర్ సక్సెస్ మీట్ అనేది ఇది చాలా రేర్. బట్ మనం చేసాం ఏంటంటే అంత స్పందన ఇచ్చారు ఏది ప్రజలు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ముందుకు వచ్చేసి మంచి సినిమాలు చేసి మనకంటూ ఒక పరిశ్రమను ఏర్పాటు చేద్దాం. మనకు గండికోట ప్రాంతం ఉంది ఇక్కడ, అక్కడ వీలైతే మనం ఇంకా మనం ఇక్కడ బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్ మనం అక్కడ ఒక స్టూడియోలు కట్టియచ్చు. కానీ ఏం పెద్ద ఇబ్బంది కాదు. మన వాళ్ళను మనం మన యొక్క పొలిటికల్గా మనం పోయి అప్రోచ్ అయ్యి ఏమైనా చేయొచ్చు. బట్ అవన్నీ మనం చేయలేదు. ఏంటంటే మనకు దీనికి రిలేషన్ లేదు. ఇది వరకు అక్కడ ఉన్న ఏది మన ఆంధ్రాకు మనకున్నంత అది లేదు. కాబట్టి మనం రాలేకపోతున్నాం. బట్ ఇది ఎంత ఏం పెద్ద బూటకం కాదు, అందరు రావచ్చు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. హ్యాపీగా వచ్చేసి అందరూ మన సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేసి మన ఏరియాలో కూడా డెవలప్ చేసేదానికి నేను అదే నా వరకు నేను చెప్తున్నాను. బట్ అది ఎంత మటుకు మీరు తీసుకుంటారో తీసుకోండి, హ్యాపీగా వచ్చేసి అందరు చేద్దాం. అదే అండి, అది నా వరకు నేను చెప్తున్నాను. నాకు ఇంత సపోర్ట్ చేసి ఈ టీజర్కు ఇంత స్పందన ఇచ్చినందుకు మేమందరము మా టీం తరఫున మేమందరము అక్కడ ప్రదీప్ అయితేనేమి, హర్ష అయితేనేమి, మా డైరెక్టర్ గారు అయితేనేమి, మా శ్రీనివాస్ గారు అయితేనేమి, మా అయ్యబ్ గారు అయితే వీళ్ళందరూ మాకు నాట్ ఓన్లీ వీళ్ళందరూ సపోర్ట్ ఇంకా ఉన్నారు యూనిట్. బట్ అనుకోకుండా కొన్ని కారణాలు ఇంకా రాలేదు, వస్తున్నారు దారిలో. బట్ రీజన్ తొందరగా మనం చేయాల్సి వచ్చిందండి. అది కారణం అండి. కానీ మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాగా ఎన్నో ఫంక్షన్లు చేసుకొని హ్యాపీగా ముందుకు సాగేలా చేయవలసిన కోరుతున్నాను. బిఎన్ రెడ్డి గారు సింహాద్రిపురం మన ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆయన బిఎన్ రెడ్డి అనేవని ప్రొడ్యూసర్ కదా, డైరెక్టర్. అది మన సింహాద్రిపురం నుండి వచ్చారంటే ఒకసారి ఆలోచించాలి. బిఎన్ రెడ్డి గారు అనేది మన హైదరాబాద్లో అందరికీ మ్యాక్సిమం అందరికి తెలిసింది. కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనం ఎందుకు వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం వెళ్ళట్లేదు తెలియదు నాకు. బట్ అది కావాలి మనకు.
అది మన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, కానీ మనకు తెలియదు ఎవరు మన ఏరియా నుంచి వచ్చారా ఏంటి. కానీ అటువంటి వాళ్ళు మనకు అనుగుణంగా వాళ్ళని కనుక మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఇవాళకు ఎంతో మంది మన గడ్డ మీద, అదే మన రాయలసీమ గడ్డ మీద ఎంతో మంది ఇక్కడ వచ్చి ఈ టైంలోనే మనము అక్కడ సినిమాలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకునే వాళ్ళం. అది అనుకోకుండా మన వాళ్ళకి ఆ రిలేషను, ఆ యొక్క ఇంటిమసీ లేక మనం రాలేకపోయాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నన్ను సారీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా అండి. బొమ్మ మంచిగానే ఆలోచిస్తున్నాం సార్, ఇద్దామని. అది రేపు వితిన్ 10 to 15 days మాకు ఫైనలైజ్ చేస్తారు సార్. అవును సార్. ఓకే, మంచి మాట అడిగారు సార్. థ్యాంక్ యూ. ఏమంటే అండి, యాక్చువల్లీ మనం కొత్త ప్రొడ్యూసర్. ఫస్ట్ మనం అన్ని రకాలుగా ఇది సార్ మీరు అడిగిన నాకు చెప్తాను. అన్ని రకాలుగా ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా అంతా మేము కొత్త అయినప్పటికీ మేము మాకున్న అనుభవం మీద ఎక్కడ ఖర్చు తగ్గించాలి, మనకు ఎక్కడ మన ఏరియాలో మనకు లేని దృశ్యాలు, అదే మనకు లొకేషన్స్ లేవా, ఉన్నాయి కదా. మనం లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళాం. బట్ మన దగ్గర మనకు కావాల్సిన కథకు యాప్ట్ అయ్యేలా ఉన్నాయి మన దగ్గర. సో దట్ మనం ఇక్కడే ఎన్నుకున్నాము, ప్రతి ఏరియాలో వెతికాము, ఎక్కడ బాగుందో చెక్ చేసుకొని మనకి ఏదైతే యాప్ట్ అవుతుందో దానికోసం తీసుకెళ్ళి మనం ఈరోజు అది షూట్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే సార్, ఇక్కడ డైమండ్ డెకైట్, యాక్చువల్లీ డెకైట్ అనేది ఒక బందిపోటు సార్. అది కథ యొక్క డిమాండ్, అది దానివల్ల మనం పెట్టినాం. బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డైమండ్ డెకైట్ పెట్టాల్సి వచ్చింది. ఏదంటే ఈ డైమండ్ డెకైట్ ఎందుకు పెట్టామంటే, యాక్చువల్లీ డెకైట్ అనేది కొంతమంది రిజిస్టర్ చేస్తున్నారు బిఫోర్. ఇప్పుడు మేము దాన్ని బ్రేక్ చేయలేం. సో దట్ మనము డైమండ్ అంటే మనకు ఇక్కడ ఆ మూవీలో హీరోకున్న ఆ క్యారెక్టరైజేషన్ బట్టి మనం డైమండ్ డెకైట్ పెట్టేస్తామండి. అది మెయిన్ అండి. ఇంకా దానిలో మీరు ఆ మూవీలో చూస్తారు మీరు ఏంటి, ఎందుకు డైమండ్ ఏందనేది మీకు అర్థమవుతుంది సార్. అర్థం కాదు గన్న. సరే ఆ గన్ అంటున్నారు కదా. ఇప్పుడు బందిపోట్లు అంటే జనరల్గా కొంతమంది ఊర్లోను దోపిడీ చేయడాలు, అన్ని దోచుకోవడం, వెళ్ళడం, వీలైతే ఈ మన మొత్తము ఆ ఊర్లను వచ్చేసి బందిపోట్లు అంతా నాశనం చేయడము, ఉండేయని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా